హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో తిరుపతి వరకు నేను చూపించాను కదా. ఇది కాంచీపురంలోని ఏకాంబరేశ్వర టెంపుల్, ఏకాంబరనాథ్ అని కూడా అంటారు ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ ఎంత పెద్దగా ఉందంటే, మేము తిరుపతి నుండి డైరెక్ట్గా కాణిపాకం నుండి కాంచీపురం వెళ్ళాము. అక్కడ చూడండి, చుట్టూ చాలా పెద్ద టెంపుల్. మా నాన్న ఆ పిల్లర్స్ మధ్యలో ఆ గ్యాప్ను చూపిస్తున్నారు. ఆ గ్యాప్ ఉంది, కట్టడాలని ఎలా కట్టారు, ఇంత పెద్ద పెద్ద పిల్లర్స్, అదంతా చూడండి. ఆర్కిటెక్చర్ మొత్తం చూపించాము. మా అమ్మ కూడా చూపిస్తుంది అదంతా. ఏంటి ఇంత ఈ ఆర్కిటెక్చర్ అని చూడండి ఎలా ఉంది. చుట్టూ శివలింగాలు ఉంటాయి. ఆ మధ్యలో గర్భగుడిలో ఇప్పుడు మనం చూసేది గర్భగుడి. ఏకాంబరేశ్వర స్వామి అని కూడా అంటారు. అక్కడ తమిళంలో ఇంకా వేరే అని కూడా అంటారు. చుట్టూ శివలింగాలు. ఇక్కడ జ్యోతిర్లింగాల్లో ఒక లింగం ఇది, పృథ్వీలింగం అంటారు. నాకు తెలిసి ఏ యూట్యూబరు ఇక్కడ చూడండి, ఈ విగ్రహం ఏంటంటే పార్వతీదేవి కాంచీపురంలో కంచి కామాక్షమ్మ వారిగా ఉన్నప్పుడు అక్కడ పూజ చేసినప్పుడు ఆ శివలింగాన్ని పట్టుకుంటే ఇలా ఆ లింగం పైన ఇలా పట్టుకున్నది కూడా ఆ అమ్మవారి గాజు గుర్తులు కూడా ఉంటాయంట ఇప్పటికి శివలింగం మీద. ఆ టెంపుల్ ఆవరణలో కోనేరు అది. ఎంత పెద్ద టెంపుల్ చూడండి, చాలా పెద్ద టెంపుల్. యాక్చువల్గా ఇప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ ఏమయ్యాయంటే, అక్కడ తమిళనాడులో వేల టెంపుల్స్ ఉన్నాయంట. ఇలాంటివి వేల టెంపుల్స్ అన్నీ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో ఇంకా కొన్ని టెంపుల్ నేను దీని తర్వాత పాత టెంపుల్ ఈ విగ్రహాన్ని చూడండి. ఈ విగ్రహం నంది సేమ్ ఇలాగే మన ఓదెల్లో, మా ఊర్లో ఓదెల్లో కూడా ఉంటుంది. కాకపోతే ఈ నంది విగ్రహం కొంచెం పురాతనమైనది. మా ఊర్లో ఉన్నది కొంచెం నేను చిన్నప్పుడు కట్టించింది. అది ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది. ఇక్కడ నుండి మేము ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్న ఈ టెంపుల్కి ఎవరు రారు. ఇప్పుడు ఆ టెంపుల్ మూసి ఉంటుంది. అక్కడికి ఎవరు లోపలికి కూడా అలౌ లేదు. సో అక్కడ ఈ టెంపుల్ని చూడడానికి వెళ్ళాము. కంచి కామాక్షి అమ్మవారికి దర్శనానికి 4 తర్వాత అంటే టైం ఉంది, కానీ ఇవన్నీ తిరిగాము మేము. ఇక్కడ చూడండి, శివలింగాలన్నిటికీ బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు. ఈ మధ్యలో ఒక శివలింగం లేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంది టెంపుల్. పూర్తిగా హ్యాండ్ ఓవర్లోనే ఉంది. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు ఇవన్నీ. నేను ఆ లోపలికి వెళ్ళి కూడా తీశాను. ఆ లోపల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఒక అబ్బాయి ఉదయ్పూర్ నుండి అంట, మా కృషి కూడా మాట్లాడాడు ఆ అబ్బాయితో. లోపల చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి. చోళుల కాలం నాటిది అనుకుంటా ఇది, మనకు తెలియదు. చోళుల కాలమే అంట. చూడండి, అడుగున ఎలాంటి శిల్పాలు అంటే. సో నాకు తెలిసి కాంచీపురంలో కానీ అరుణాచలంలో కానీ టెంపుల్ లోపలికి వెళ్ళి ఏ యూట్యూబర్ నేను తీసినంత ఇదిగా చూపించలేదేమో. చాలా జాగ్రత్తగా గమనించండి. 1-2 సార్లు చూడండి. మీరు వెళ్తే కానీ తప్పకుండా ఈ ప్లేస్లలోకి వెళ్ళండి. అందుకనే నా సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళు చూడడానికి కోసం అని ప్రతిదీ క్షుణ్ణంగా తీశాను. అక్కడికి వెళ్ళినప్పుడు పర్మిషన్స్ తీసుకొని ఒక్కొక్క దగ్గర పర్మిషన్ లేని ప్లేస్లో కూడా నేను తీసుకొచ్చా కొన్ని, చెప్తాను మీకు. ఏ యూట్యూబర్ చేయని సాహసం కొంచెం చేశాను నేను. ఒకసారి చూడండి, ఈ ఆర్కిటెక్చర్ చూడండి. అదంతా 2000-3000 కాలం నాటి ఆర్కిటెక్చర్ కూడా ఉంది. చాలా పాతబడిపోయింది. చోళుల కాలం. చోళులు ఎందుకంటే చోళులు శివభక్తులు, పాండ్యులు అంటే వైష్ణవ భక్తులు. చోళుల కాలం నాటి టెంపుల్స్ ఇవన్నీ.
ఇక్కడ పీకాక్స్ చూడండి, చిలుకలు, రామచిలుకలు ఆ టెంపుల్లో అడుగడుగున కనబడతాయి. వాటి అరుపులే వినబడతా ఉంటాయి కంటిన్యూగా. నేను యాక్చువల్గా ఇప్పుడు సౌండ్ ఆఫ్ చేశాను, కానీ పీకాక్ సౌండ్స్ ఉండాలనే నేను అది ఉంచాను. కంచి కామాక్షమ్మ టెంపుల్లోకి వచ్చాం. కామాక్షమ్మ టెంపుల్లో నేను టెంపుల్ ఆవరణలోనే మొబైల్ తీశాను, కానీ టెంపుల్ లోపల మొబైల్ ఓపెన్ చేయలేదు. కానీ చాలా బాగా దర్శనం జరిగింది. అమ్మవారిని చూడడం చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే అప్పుడు జనాలు ఎక్కువ లేకుండే చాలా టైం తీసుకొని అమ్మవారి దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పెరుమాల్ టెంపుల్ అని ఒకటి ఉంటుంది, విష్ణు ఆలయం ఇది. అక్కడ పెరుమాల్ అంటారు, విష్ణు ఆలయం ఇది. కాంచీపురంలోనే విష్ణు ఆలయం ఇది. ఈ టెంపుల్ కూడా ఎంత పెద్దగా ఉంటుంది అంటే, ఈ టెంపుల్లోనే మనం బంగారు బల్లి, వెండి బల్లి అది చూడొచ్చు. ఇది నేను తీసిన వీడియో, బంగారు బల్లి. అది టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, ఇది కూడా ఎంత పెద్ద టెంపుల్ అంటే. ఈ టెంపుల్స్ని అసలు చూడడానికి ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క రోజు పడుతుంది, అంత పెద్ద టెంపుల్స్ ఒక్కొక్కటి. నేను నాకు వీలైనంత వరకు ఎవరికి తెలియకుండా వీడియోస్ తీసుకుని రాశాను. ఇప్పుడు నేను అరుణాచలం అరుణాచలం రాజగోపురం దగ్గర స్టార్ట్ చేసాము. మేము కాలినడక గిరి ప్రదక్షిణకి చీకట్లో 10:30 అవుతుంది. నైట్ 10:30కి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి కాలినడక ప్రారంభించాం. నైట్ 10:30కి స్టార్ట్ అయ్యాం. 14 కిలోమీటర్లు వస్తుంది గిరి ప్రదక్షిణ. నైట్ 10:30 కంటే కంటిన్యూ గిరి ప్రదక్షిణ మొత్తం చుట్టూ ఎన్ని లింగాలు ఉన్నాయో, ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలు దర్శించుకుంటూ కాలినడక నడుచుకుంటూ వెళ్తే నేను చెప్తాను. ఇంకా ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ, ఇప్పుడు మనం కొన్ని టెంపుల్స్ ఏంటంటే గేట్స్ వేసి ఉన్నాయి. డే టైంలో వెళ్తే ఇవన్నీ ఓపెన్ చేసి ఉండేది, ఇంకా దర్శించుకుంటూ వెళ్తే బాగా టైం పట్టేది. మాకు 4 hours మాత్రమే పట్టింది. 10:30 నుండి 2:30 అంటే నైట్ 2:30 వరకు మళ్ళీ రాజగోపురం వరకు తిరిగి వచ్చాం. ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ని కవర్ చేయడానికి ట్రై చేశాను నేను. వీళ్ళకి పర్లేదు, కానీ నేను డ్యూటీ చేయడం వల్ల, కంటిన్యూ షూ వేయడం వల్ల నా కాళ్ళు మెత్తబడిపోయి ఉంటాయి. ఆ కాలినడక నడవడం వల్ల మొత్తం పెయిన్స్ నా ఒక్కరి వల్ల కాలేదు, అందరూ బాగానే నడిచారు. ఆ రిలాక్సింగ్ కోసం మసాజ్ చైర్స్ ఉంటాయి అక్కడ, కాసేపు మసాజ్ చేయించుకున్నా నేను. 50 రూపీస్కి ఒక 10 minutes అలా మసాజ్ చేస్తారు. ఇది మోక్ష మార్గం అంటారు ఇక్కడ. అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉండేది ఇది, మోక్ష మార్గం అంటారు. ఆ మోక్ష మార్గంలో ఉండి ఇలా వస్తారు జనాలు. ఇది చాలా వీడియోస్లో మీరు చూసుంటారు. ఇంకో విషయం ఏంటంటే, అరుణాచలం టెంపుల్ లోపల నేను చూపించిన వ్యూస్ మీరు ఎప్పుడు చూసుంటారు. తిరిగి రాజగోపురం దగ్గరికి వచ్చేసాం మేము. నేను ఎక్కువ తీయలేకపోయాను, ఎందుకంటే నా కాళ్ళు అప్పటికే బొబ్బలు వచ్చేసి మొత్తం నడవలేకపోయాను. లాస్ట్కి నడవలేని పరిస్థితి. మార్నింగ్ 6కి అరుణాచలేశ్వరుని దర్శనానికి, ఆ శివయ్య దర్శనానికి బయలుదేరా. మార్నింగ్ కరెక్ట్గా 6కి ఉత్తర రాజగోపురం నుంచి, ఉత్తర మాడవీధి అని కూడా అంటారు, ఉత్తర రాజగోపురం నుండి బయలుదేరాం. అక్కడ కూడా పెద్ద టైం పట్టలేదు, మార్నింగే వెళ్ళాం కాబట్టి. తిరుపతి నుండి మాతో వచ్చిన డ్రైవర్ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎన్ని గంటలకి ఎక్కడ వెళ్తే తొందరగా దర్శనం అవుతుంది. ఆ ప్రకారంగా వెళ్ళాం. చాలా ఈజీగా 1 hourలోనే దర్శనం అయింది. ఇది గుడి లోపల, అరుణాచలం గుడి లోపల ఎంట్రన్స్. అరుణాచలం గుడి కూడా ఎంత పెద్ద టెంపుల్ ఇది
చూడండి, ఇది జస్ట్ ఇంకా మేము ఆ లైన్లోకి, దర్శనం లైన్లోకి నిలబడక ముందు ఇది ఇలా ఎంట్రెన్స్ అవుతుంటే ఒక్కొక్క టెంపుల్ అక్కడ ఉన్న ఆ వ్యూస్ అంతా, ఆర్కిటెక్చర్స్ అంతా మొత్తం తీశాను. ఇప్పుడు లోపల కంప్లీట్ అరుణాచలం శివయ్య కొలువై ఉన్న ప్లేస్లో మాత్రం వీడియోస్ తీయలేదు. ఇది గర్భగుడి పైన ముందు ఉండేది ఇదంతా, ఆ ప్రాకారాల ఆ విగ్రహాలు అవన్నీ తీసా. ఆ వెనుక టెంపుల్ అరుణాచల గిరి మొత్తం ఇప్పుడు చూసేది. 4 పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి. రాజగోపురం మాత్రం శ్రీకృష్ణదేవరాయలు కట్టించారంట. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు అరుణాచలం వెళ్తే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి. మీరు చూడొచ్చు యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి అరుణాచలం గురించి. నాకు వీలైనంత వరకు ఎవరు చూపించినంత ఇదిగా నేను చూపించే అరుణాచలం అయితే రాజగోపురం అంటే ఇదే. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాం. ఇది గోల్డెన్ టెంపుల్, లక్ష్మీ అమ్మవారు ఉండే టెంపుల్ ఇది. కానీ అక్కడ నేను వీడియోస్ తీసేంత లేకుండే నాకు టైం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.